ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి సంపూర్ణ ఆరోగ్యం కోసం మనం ప్రతిరోజు ఎన్నో రకాల వ్యాయామాలు చేస్తూ ఉంటాం కదా. దాంట్లో భాగంగానే అప్పర్ బ్యాక్ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఈ అప్పర్ బ్యాక్ పెయిన్ అనేది సాధారణంగా ఎవరికి వస్తూ ఉంటుంది? అంటే ఏ తప్పులు చేసే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది? అలాగే దాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి వ్యాయామాలు చేయాలో కూడా చెప్తారా? అసలు వ్యాయామాలు చేయని వారికి ఎక్కువ వస్తాయి అమ్మ. ఓకే. అంటే ఇట్లా బాగా కదిపి పనిచేసే రెక్కల కదిలే వాళ్ళకి అసలు ఇది రాదు. ఎవరైతే అసలు వీటిని కూడా కదపకుండా వేళ్ళు మాత్రమే కదుపుతూ కూర్చొని సంపాదన చేసుకుంటుంటారు, వాళ్ళకి ఈ మజిల్స్ అన్ని, అప్పర్ బ్యాక్ మజిల్స్ అన్ని స్టిఫ్ అయి కాస్త మనకున్న ఇక్కడ వెన్నుపూసలకి అటాచ్ అయి ఉంటాయి కదా, అట్లాగే నరాలకి అటాచ్ అయ్యి ఈ మజిల్స్ ఏవైతే ఉంటాయో ఆ మజిల్స్ అన్ని స్టిఫ్ అవటం వల్ల వస్తాయి. అందుకని ఆ మజిల్స్ ని ఫ్రీ చేయడానికి ఎంతటి నొప్పి ఉన్న వారైనా సింపుల్ గా చేయొచ్చు. నొప్పి పెరగదు, వెంటనే తగ్గుతుంది. ముసలివారైనా, కింద కూర్చోలేని వారైనా కూర్చీలో కూర్చుని అప్పర్ బ్యాక్ మజిల్స్ ని ఫ్రీ చేసి నొప్పిని వెంటనే తగ్గించుకోవడానికి ఎలా చేయాలో చూడండి. అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గటానికి వ్యాయామాలు చూడబోతున్నాం. ముందుగా కుర్చీలో స్ట్రైట్ గా అట్లా కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని తల వెనక భాగంలో అలా పెట్టేసి ఇప్పుడు తలని ముందుకు ఉంచుతూ రెండు మోక చేతులు దగ్గరకు వచ్చేటట్లా మనం బెండ్ చేస్తాం. మళ్ళీ వెనక్కి వెళుతూ విశాలంగా చేతుల్ని విప్పుతాం. ఇట్లా మూమెంట్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్ చేసేటప్పుడు వీపు వెనక భాగంలో ఉండే మజిల్స్ అవి బాగా రిలాక్స్ అవుతాయి. ఎక్కువ గంటలు ముందుకు వంగి కూర్చున్నందువల్ల ఓవర్ గా స్ట్రెయిన్ అయిన కండరాలన్నీ కూడా బాగా రిలాక్స్ అవుతాయి. కళ్ళు మూసుకుని ఇట్లా 8-10 రౌండ్స్ కనుక చేయగలిగితే అప్పర్ బ్యాక్ పెయిన్ కి, ఆ మజిల్ రిలాక్సేషన్ కి చాలా మంచిది అన్నమాట. తర్వాత రెండవది, ఎడమ చేతిని కుడి మోకాల పైన పెట్టేస్తాం. కుడి చేతిని పైకి లేపి కుడివైపుకి వెనక్కి మెలికి తిరిగి కుడి చేతిని వీపు వెనక్కి అట్లా తీసుకెళ్తాం అనమాట. మళ్ళా ముందుకి, మళ్ళా వెనక వైపుకి అట్లా మెల్లి తిరిగి బాగా తిప్పాలి. ఇలా 5-6 రౌండ్లు పూర్తి చేసిన తర్వాత కుడి చేతిని ఎడమ మోకాల మీద వేస్తాం. ఈసారి ఎడమ చేతిని పైకి లేపేసి ఎడమ వైపుకి నడుముని మెడని ట్విస్ట్ చేయాలి. అట్లా మళ్ళా ముందుకి, మళ్ళా వెనక్కి ట్విస్ట్ చేసి అట్లా చేతి భాగం జాయింట్ దగ్గర ఉండే స్కాపులా అదంతా కూడా దాని చుట్టూ ఉన్న ఖండాలన్నీ బాగా బలపడతాయి అన్నమాట ఇట్లా చేయటం ద్వారా. ఇక మూడో వ్యాయామం, రెండు కాళ్ళు దూరం పెట్టి కుడి చేతిని తల వెనక భాగంలో పెట్టుకుంటాం. నడుమును ముందు కొంచి ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా తాకాలి ఆపోజిట్ డైరెక్షన్ లో. మళ్ళా స్ట్రైట్ గా లెగుస్తాం. మళ్ళా ముందు కొంగి ఎడమ చేత్తో కుడి పాదాన్ని అట్లా తాకాలి. తల భాగం మీద పెట్టుకుని చేయి అట్లాగే ఉంటుంది. ఈ విధంగా ముందు కొంచుతూ హ్యాండ్ తో ఆపోజిట్ లెగ్ ని అట్లా మనం తాకుతూ ఉంటాం. ఇప్పుడు కుడి చేత్తో ఎడవ పాదాన్ని, ఈసారి చూడండి, ఎడమ చేయి తల మీద పెట్టుకుంటాం. కుడి చేత్తో ఎడవ పాదాన్ని అట్లాగే ముందు కొంగుతూ తాకుతూ ఉండాలి. చివరగా అలాగే స్ట్రైట్ గా కూర్చుని కుడి చేతిని పైకి లేపుతాం. ఎడమ వైపు సైడ్ గా బెండ్ అయి మళ్ళా స్ట్రైట్ గా వెళ్ళాలి. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఈసారి ఎడమ చేతిని పైకి లేపుతాం. సైడ్ కుడి వైపు అట్లా స్ట్రెచ్ అవుతూ బెండ్ అవ్వాలి. సైడ్ స్ట్రెచ్చింగ్. ఇట్లా 4 రకాలుగా చేయటం ద్వారా వీపు భాగంలో ఉండే కండరాలన్నీ కూర్చుని ఓవర్గా స్ట్రెయిన్ అనేవి బాగా రిలాక్స్ అవుతాయి. మజిల్ పెయిన్ బాగా తగ్గుతుంది అనమాట. అప్పర్ బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడానికి 4 చాలా చక్కగా ఉపయోగపడతాయి. చూస్తారు కదా ఎంత సింపుల్ గా ఉన్నాయో, కానీ ఇట్లాంటివి చేయటానికి మీకు 5-7 మినిట్స్ కూడా పట్టదు. కానీ ఉన్నవారికి ఈ నొప్పులు ఎంత సింపుల్ గా తగ్గుతాయో ముందు నుంచి చేస్తే రాకుండా ఉంటాయి. కాస్త వీపు మీద కాస్త ఏదన్నా నూనె రాసుకుని వేడి నీళ్ళ షవర్ అక్కడ పెడితే చాలు. 5 నిమిషాలు అట్లా వేడి నీళ్లు, 7 నిమిషాలు ఈ వ్యాయామాలు. సింపుల్ గా 5-6 రోజులు 10 రోజుల్లో పెయిన్ మొత్తం పోతుంది. చూసారు కదండి, మరి డాక్టర్ గారు చూపించిన విధానంలో అప్పర్ బ్యాక్ సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా చేస్తే గనక అక్కడ నొప్పులు రాకుండా ఉండే అవకాశం ఉంటుంది, వచ్చినా తగ్గించుకోవచ్చు అంటున్నారు. కాబట్టి ప్రతిరోజు ఈ సమస్య ఉన్న వాళ్ళందరూ కూడా డాక్టర్ గారు చూపించినట్టుగా ఈ వ్యాయామాలు చేయడానికి ప్రయత్నించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.